హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇందాక చూపించాం కదా షార్ట్స్లో ఆ వీడియో. ఆ మోటార్ని అయితే మనము కేబుల్ చెక్ చేసాము. కేబుల్ అయితే ఒక కేబుల్ కంటిన్యూషన్ అయితే లేదు. బ్లూ గ్రూప్ నుంచి మనకు కంటిన్యూషన్ అయితే లేదు. ఆ వైరు తీసివేయడం, తొలగించడం జరిగింది. మనము మళ్ళీ వేరే కస్టమర్కి చెప్తే వేరే వైర్ తెచ్చుకున్నారు. అది తెచ్చి 2 వైర్లు డిస్కనెక్ట్ చేసి మనమంతా చెక్ చేసుకొని మల్టీమీటర్తో బాడీ షార్టేజ్, కంటిన్యూషన్, వాటర్ పవర్ లీకేజ్ ఏదైనా ఉందా అనేసి, పంచర్ ఏదైనా ఉందా వైరు, ఎక్కడైనా వాటర్లో పంచర్ అంటే ఎక్కడైనా మనకు వైర్ డ్యామేజ్ అయ్యి వాటర్లో పవర్ అనేది లీకేజ్ అవుతూ ఉంటుంది వాటర్లోకి. అదైతే చెక్ చేయడం జరిగింది. అంతా చెక్ చేసాము. కొన్ని వైర్లు డ్యామేజ్ ఉంటే మనము వేరే తెచ్చుకోమని చెప్పినాము. కస్టమర్ అయితే తెచ్చుకునే వేరే వైర్లు అవి అయితే జాయింట్ చేయడం జరుగుతుంది. ఇదైతే 12.5 HP ఆక్వా టెక్స్మా మోటారు, ఓపెన్ వెల్. ఇది ఒక ప్రాజెక్టులో మనం ఒక డ్యామ్లో వెనక పక్క మనం బ్యాక్ వాటర్లో అనేది పెట్టుకొని అగ్రికల్చర్ యూజ్కి అయితే అప్లికేషన్కి అయితే మనము వాటర్ ఇరిగేషన్కి వాడుతున్నాము. చూడండి, మనము జాయిన్ చేస్తున్నాము. ఈ మోటార్కి అయితే మనం సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ అయితే కనెక్ట్ చేసి పెట్టాము. సింగిల్ ఫేసింగ్ ప్రివెంటర్ ఉండడం వలన మనకు బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా మోటార్ రన్ అవుతున్నప్పుడు ఒక ఫేజ్ డిస్కనెక్ట్ అయినా, ఏదైనా ఫీజ్ పోవడం వలన, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఒక ఫీజ్ డిస్కనెక్ట్ అయినా మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదే ప్రివెంటర్ లేకపోతే స్టార్టర్ కండిషన్ కంట్రోల్ లేదంటే మోటార్ అనేది ఆఫ్ అవ్వకుండా అట్లే వైండింగ్ అనేది బర్న్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. ప్రివెంటర్ ఉండడం వలన మనకు ఎక్కడైనా ఒక ఫేజ్ పోతూనే డిస్కనెక్ట్ అవుతూనే స్టార్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. స్టార్టర్లో కూడా మనము అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మనము ఆయిల్ స్టార్టర్ అయితే ఓవర్లోడ్ ఉంటాయి కదా, ఆయిల్ డబ్బీస్, ఆయిల్వి